ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈగల్ టీం సహకారంతో పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. అల్లూరు జిల్లా పాడేరు కలెక్టరేట్లో జరిగిన మాదక ద్రవ్య నిర్మూలన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి గంజాయి పట్టుకునే డాగ్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ కోసం వనం మనం కరపత్రాలని ఆవిష్కరించారు. చర్యలు తీసుకోవాల్సినంత ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లాస్ట్ 1 yearలో మనం దాదాపు 2000 మందిని మనం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1370 మంది పైన గాంజా సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేశాము. ఒక 67 పీపుల్ మీద బిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా తయారు చేయడం, వాటిని కొన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. 7 మంది ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. దాదాపుగా 10 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే